వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి. వేములవాడలో కన్నుల పండవల శివ కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చిన శివ పార్వతులు భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. సిరిసిల్ల చిన్న బోనాలలో బీరు సీసాలతో మందుబాబుల ఘర్షణ. ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి కార్యాచరణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు సూచన. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు సమీక్షించారు. బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సూచించారు. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 అంశాలు 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా సన్నాహక సమావేశం కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్, విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ భానుప్రకాష్ రావు, 4 జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అధికారులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 99 రోజుల పాటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత మరియు రక్షణ, డ్రగ్స్ కి నో, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలపై, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధ్యతతో పనిచేయని వారిపై చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వివరంగా 99 రోజుల ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు, వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారీగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అధికారులు కొంత బాధ్యతగా అంటే రేపు తప్పకుండా దీని మీద నేను 4 జిల్లా కలెక్టర్లు కూడా. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమస్యలపై ఏకరువు పెట్టారు. ఏడాది క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఏ ఒక్క పని కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు ఏర్పాటు చేస్తే సరిపోదని, అర్థవంతంగా రివ్యూ చేసి ఆచరణలో పెట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ గత ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం అష్యూరెన్స్ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో వాటర్ సమస్య రాకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా పెండింగ్ పనులు చేపట్టాలని గంగుల కమలాకర్ కోరారు. మళ్ళీ అదే మాట్లాడుతుంది బాధాకరం. ఎందుకంటే ఆ రోజు మేము మా హామీ ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇవ్వండి, జిల్లా యొక్క ప్రభుత్వ పనులు ఆగిపోయినాయి కానీ ప్రభుత్వ పనులలో వేగవంతం చేయడానికి కానీ సంపూర్ణ సహకారం తీసుకొని అతి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్న క్రిటికల్ గ్యాప్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మీరు హామీ వచ్చింది సభ ఉంటుంది. కానీ దాదాపు 12-14 నెలలు అయింది, ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదు. సరే మీరు అధికారంలో ఉన్న సమావేశం ఏర్పాటు చేయకుండా కూడా ఒక హోదాతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాం. కానీ చాలా బాధ్యతతో చెప్తున్నాడు ఏదైతే నేను మాట్లాడే అందులో ఉమ్మడి కరీంనగర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశంలో జరిగింది. బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సూచించారు. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 అంశాలు 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా సన్నాహక సమావేశం కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి
పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్, విజయరమణారావు, రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ భానుప్రకాష్ రావు, 4 జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అధికారులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 99 రోజుల పాటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత మరియు రక్షణ, డ్రగ్స్ కి నో, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధ్యతతో పనిచేయని వారిపై చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారు వివరంగా 99 ఉన్న ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు, వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారీగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూనే అధికారులు కొంత బాధ్యతగా అంటే తప్పకుండా దీని మీద నేను 4 జిల్లా కలెక్టర్లు కూడా. సిరిసిల్ల చిన్న బోనాలలో బీరు సీసాలతో మందుబాబులు ఘర్షణ పడ్డారు. 2కి గాయాలు అయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంలో మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం బాటిళ్లతో ఘర్షణ పడ్డారు. బీరు సీసాలతో కొట్టుకోవడంతో మనోహర్ బాబులకు గాయాలయ్యాయి. మనోహర్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో గొడవపడ్డ యువకులపై పోలీసులు ఆరా తీసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శివ కళ్యాణోత్సవం కన్నుల పండవలా జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి తర్వాత శివ కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు వేములవాడలో నిర్వహిస్తారు. నిన్న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండవగా నిర్వహించారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏకాంతంగా రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కొల్ల కార్యక్రమం నిర్వహించి స్వామివారికి వరకట్నంగా 1000 కోట్లు ప్రకటించారు. తదుపరి పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై శివ కళ్యాణాన్ని నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై అంగరంగ వైభవంగా కళ్యాణ తంతును ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శివ కళ్యాణోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బిగితే, ఆలయ ఈవో రామాదేవితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి శివపార్వతులు వేములవాడకు చేరుకుని జంగమయ్య వద్ద ధారణ చేసుకుని శివ కళ్యాణం జరుగుతున్న తరుణంలో చేతిలో త్రిశూలం పట్టుకుని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకుని త్రిశూలానికి భాషింగం కట్టి త్రిశూలమే భర్తగా రుద్రాక్షమాలే మంగళసూత్రంగా భావిస్తూ శివుడిని పెళ్లాడినట్లు శివపార్వతులు భావిస్తూ ఒకరిపై మరొకరు తలంబ్రాలు పోసుకొని పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహించారు. శివ కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం సదస్యం, ఆదివారం రథోత్సవం, సోమవారం ఏకాదశ ఆవరణతో ఉత్సవాలు ముగుస్తాయి. శివ కళ్యాణ మహోత్సవ సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అదేవిధంగా ఆలయ అభివృద్ధి విస్తరణ జరుగుతున్న సందర్భంలో భీమేశ్వర ఆలయంలో భక్త జనావళికి దర్శన భాగ్యం కల్పించే క్రమంలో ఈరోజు శివ కళ్యాణాన్ని బ్రహ్మాండంగా కళ్యాణ వేదిక మీద జరపడం జరుగుతా ఉంది. వేలాది మంది భక్తులు ఈరోజు రాజన్న సన్నిధిలోకి, భీమన్న సన్నిధిలోకి తరలి వచ్చి ఈ శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి అధికారులు, పాలకులు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రామయ్య ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొదట మున్సిపల్ వారు చేపట్టిన ప్రతి పారిశుద్ధ్య పనుల్లో తనవంతుగా కృషి చేస్తామని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ 2 రోజుల్లో పట్టణంలోని 15 వార్డుల్లో 60 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పరిశుభ్రత అనే అంశం పైన తీసుకొని ధర్మపురి పట్టణంలో దాదాపు 60 మంది
లేబర్స్ను ఎంగేజ్ చేసుకొని శానిటేషన్ మీద స్పెషల్ ఫోకస్ చేసి వార్డుకు 15 మంది చొప్పున వెళ్ళి 4 వార్డులు మార్నింగ్ సెషన్లో కంప్లీట్ చేసుకొని ఈ విధంగానే ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఒక 4 వార్డులు కంప్లీట్ చేసుకొని ఈ 4 రోజుల్లో 15 వార్డులలో ఉండేటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ వీటికి సంబంధించినటువంటి పూర్తి సంపూర్ణమైనటువంటి పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేయడం కోసం ఇక్కడ మేము జగిత్యాల జిల్లాలో కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి చేసిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. జగిత్యాల జిల్లా చిన్నాపూర్లో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి అనే వ్యక్తిపై సర్పంచ్ భర్తతో పాటు 3 దాడి చేశారు. కేసు నమోదు చేశారు. బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో కారుకు దారి ఇవ్వలేదని తిరుపతి అనే వ్యక్తిపై సర్పంచ్ శారద భర్త గంగారం మరో 3 వ్యక్తులు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ చితక బాదారని పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో దాడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దాడి దృశ్యాల ఆధారంగా దాడి చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అద్భుతం ఆవిష్కృతమైంది. స్వామివారు పోలీస్ స్టేషన్ సందర్శించడంతో టానా గుడిలా మారి ఆధ్యాత్మికతను సంతరించుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తుల సేవలను ధర్మపురి పోలీసులు ఆలయం నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి సేవలను భుజాలపై మోస్తూ మంగళ వాయిద్యాలు, అర్చకులు, వేద పండితులు, ఆలయాధికారులు, భక్తులు తోడురాగా భక్తి డీజే పాటలతో పురవీధుల గుండా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో శివపార్వతి, శ్రీ వెంకటేశ్వర స్వామి పోలీసు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్ఐ రవీందర్, ఉదయ్ కుమార్ పోలీసులు డీజే పాటలకు తమ డాన్స్తో దుమ్ము లేపారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసు అధికారుల కుటుంబాలకు చెందిన మహిళలు మంగళహారతులతో స్వామివారి సేవలకు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్ప వేదికపై స్వామివారి సేవలను ఆసీనులు గావించారు. ప్రత్యేక పూజల్లో జగిత్యాల డీఎస్పీ దంపతులు, ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి దంపతులు, ధర్మపురి పట్టణ సర్కిల్ ఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణ వేద పండితుల వేద మంత్రాల ఘోషతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ధర్మపురిలో మాత్రమే దేవుడు పోలీస్ స్టేషన్లో పూజలు అందుకునే సంస్కృతి ఉందని, పోలీస్ స్టేషన్లో గత 3 సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఇది మాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈరోజు మన జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా మన ధర్మపురి పోలీస్ స్టేషన్కు వేంచేసి ఉన్నారు. ఆ దేవదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో మన పోలీస్ సిబ్బంది ఎస్హెచ్ఓ, సిఐ అండ్ మన సర్కిల్ ఎస్ఐస్, నేను అందరం కలిసి దేవదేవుని ఎదుర్కొని లోపలికి తీసుకొచ్చి అర్చక స్వాముల మధ్యలో ఘనంగా పూజలు అర్పించడం జరిగింది. దీనికి సహకరించిన ఈఓ గారికి మరియు ఆలయ అర్చకులకు మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దేవుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా పాలకవర్గం పనిచేస్తుందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. కరీంనగర్లోని 1-2 డివిజన్ పరిధిలోని చంద్రపూర్ కాలనీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నగరపాలక సంస్థ ద్వారా రూపొందించిన ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను ప్రారంభం చేశారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 1-2 డివిజన్లలో పరిసరాలను, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడంతో పాటు వివిధ రకాల వ్యర్థాలను తొలగించడం, డివిజన్లలోని డ్రైనేజీల్లో సిల్టును తొలగించే పనులు చేపట్టారు. అనంతరం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మేయర్ కొలగాని శ్రీనివాస్ 1-2 డివిజన్లలో 10 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మొదటి 10 రోజుల పాటు 66 డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు, పాలకవర్గ సభ్యుల సహకారంతో విజయవంతం చేస్తామన్నారు. కరీంనగర్ నగరంలోని 66 డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి కరీంనగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాల నుండి పెద్దగా నిధులు తెచ్చి విలీన గ్రామాల డివిజన్లతో సహా అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్తో ప్రజలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. అమృత్ 2.0 పథకం ద్వారా 147 కోట్లతో విలీన గ్రామాల డివిజన్లలో పైప్లైన్ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని, అవసరమైన చోట రిజర్వాయర్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో పనులను వేగవంతంగా పూర్తి చేసి విలీన గ్రామాల డివిజన్ల ప్రజలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో డివిజన్ల వారీగా పారిశుద్ధ్య పనులు, ప్రజా అవసరాల దృష్ట్యా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ముతోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్ బైన్సాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమరెడ్డి, షిండే ఆనందరావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో మాట్లాడుతూ నూతనంగా గెలిచిన స్థానిక నాయకులు ప్రజల్లో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు. కౌన్సిలర్లకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్యానికి సంబంధించిన చేయాల్సిన పనులు చైర్పర్సన్ దృష్టికి తీసుకొని వస్తే వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తామని, ఏ ఫైల్ తిరస్కరించినా స్పష్టమైన కారణం తెలియజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాస్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సిన్స్ కొత్త కౌన్సిల్ ఫామ్ అయ్యాక, కొత్తగా మీరు ఎలక్ట్ అయ్యాక దిస్ ఇస్ ఫస్ట్ టైం మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ వన్ వే. వాళ్ళకి మీరందరూ గెలిచారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నుంచి మీరు అందరు గెలిచారు కాబట్టి ఇట్ ఇస్ వన్ వే టు టెల్ థ్యాంక్ యూ టు దెమ్. మనం దట్ ఫస్ట్ ఆ థ్యాంక్ యూ చెప్పడం వల్ల మనం వర్క్ చేసి విజిబుల్గా ఈ 10 days, 15 days, 20 daysలో వర్క్ చేసి చూపెడితే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. జనరల్లీ దిస్ ఇస్ సెయింగ్ వాట్ ఎవర్ స్టార్ట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ అన్నట్టు అంటారు కాబట్టి ఇట్స్ ఏ గుడ్ వే టు రీచ్ అవర్ పబ్లిక్ అనమాట. సో ఈ 10 daysలో టు స్టార్ట్ విత్ 10 daysలో మీ ఎఫర్ట్, మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి గ్రౌండ్ అంటే శానిటేషన్తో స్టార్ట్ చేస్తే. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివ కళ్యాణం శుభముహూర్తాన శివపార్వతులు జోగినిలు ట్రాన్స్జెండర్ శివుడిని పెళ్లి చేసుకున్నారు. ఓవైపు శివ కళ్యాణం జరుగుతుంటే మరోవైపు స్త్రీ పురుష వయోభేదం లేకుండా వేలాదిగా తరలివచ్చిన శివ పార్వతీలు జోగినీలు చేతిలో త్రిశూలం, నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకుని పెళ్లి కూతురులా తయారై దేవుడిని పెళ్లి చేసుకున్నారు. శూలానికి బాసింగం కట్టి మెడలో రుద్రాక్షమాల, పసుపు కొమ్ము వేసుకుని ఒకరిపై మరొకరు అక్షింతలు చల్లుకుంటూ తలంబ్రాలు పోసుకుని దేవుడితో పెళ్లైనట్లు భావించారు. శివ పార్వతులు శివుని పెళ్లి చేసుకోవడం వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. వింత ఆచారాన్ని రూపుమాపేందుకు శివపార్వతుల కోసం ప్రత్యేకంగా మహాశివరాత్రి తర్వాత కాముని పౌర్ణిమ అనంతరం శివ కళ్యాణం నిర్వహిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా సాగుతున్న శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై ఆచారంగా పరిణమించింది. జీవన శైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవి కాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగు లేని జీవితం, నిరాశావాహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి. ఈ వివాహం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివ పార్వతులుగా మారిన స్త్రీలు, పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శివ కళ్యాణానికి తప్పక హాజరవుతారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయమని జోగినీలు చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు ఆశ. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. అంబరాన్ని అంటే ఈ పండుగలో అనగా శివ పార్వతుల కళ్యాణానికి మేమందరం కూడా వచ్చాము. జోగిని కమ్యూనిటీ, శివశక్తుల కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పాటు జనరల్ పాపులేషన్ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన జోగిని వ్యవస్థకు అట్లాగే ట్రాన్స్ పర్సన్స్ అందరికీ ఒక స్పెషల్గా బ్యారెట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాము. ఆ దేవుడి ఆశీస్సులు సమస్త ప్రజలకు ఉండాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇన్ని ఏర్పాట్లు చేసిన ఐఓ గారికి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. చందుర్తిలోని ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పిల్లల కంటి, దంత, ఎముకల వైద్య నిపుణులు వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం చందుర్తిలోని కేజీబీవీ విద్యార్థులకు హెచ్పివి వ్యాక్సిన్ పరీక్షల సమయంలో ఒత్తిడి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిపిఆర్పై అవగాహన కల్పించి ఎలా చేయాలో విద్యార్థులతో చేయించారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య కంటి పరీక్షలు చేశారు.
అలాగే చందుర్తి వేములవాడలో పారిశుద్ధ్య ఇతర పనులపై ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాటిపై ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలోని 2 మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 6 విభాగాల్లో స్పెషలిస్టు వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాలయాల్లో విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం విద్య అందుతుందని, వారికి ఇప్పటికే కాస్మెటిక్ డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిందని వెల్లడించారు. ఇప్పుడు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశలో కళలు కనాలని, వాటిని ఇష్టంతో మంచిగా చదివి సాకారం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. దానికోసం స్థల సేకరణ జరుగుతుందని చెప్పారు. ఈ విద్యాలయంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. యువత కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించిందని వెబ్ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన పూర్తి చేసి ఉగాదికి గృహప్రవేశం చేసేలా చూడాలని, పారిశుద్ధ్య పనులు పక్కాగా చేయించాలని సూచించారు. కార్యక్రమం కానీ ఈరోజు పేదలు చదువుకునే చదువులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ ఉండాలి, రెసిడెంట్ స్కూల్స్ ఉండాలని చెప్పండి. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంచుమించు 100 ప్రాంతాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఈరోజు సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఈరోజు రెసిడెన్షియల్ గురుకులాలు కూడా ఈరోజు మంజూరు చేసే సందర్భంలో మన వేములవాడ కూడా ఒకటి మంజూరు కాబట్టి వేములవాడలో నిర్మాణం చేసేటువంటి క్రమంలో కూడా ఆలోచన చేస్తూ ఈ వేములవాడ నుంచి ఈ మెయిన్ రోడ్డు పంట ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే 20 నుంచి 25 ఎకరాల కోసం స్థల సేకరణ కూడా గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేమందరూ కూడా పదే అనేక గ్రామాల్లో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో వేములవాడ నుంచి మంజూరైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడలో ఈరోజు ఇప్పటికే గుడి నిర్మాణం జరుగుతోంది. ఆ వేములవాడ నుంచి మెయిన్ రోడ్లు ఎక్కడ స్థలం దొరికితే బాగుంటుందని స్వశక్తి మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 99 రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ఉన్న 1,20,000 మహిళల హెల్త్ చెకప్ చేస్తూ వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ మన ఆరోగ్యం బాగుంటే ఎలాగైనా బ్రతకవచ్చన్నారు. దేశవ్యాప్తంగా కల్తీ ఆహారపు వాడకం వల్ల క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతుందన్నారు. నూనె వాడకం తగ్గించాలని, లేకపోతే గుండెలో హోల్ పడే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి. వేములవాడలో కన్నుల పండవల శివ కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చిన శివ పార్వతులు భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. సిరిసిల్ల చిన్న బోనాలలో బీరు సీసాలతో మందుబాబుల ఘర్షణ, 2 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి కార్యాచరణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు సూచన. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.